హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎపిసోడ్లోకి వెళ్తే ఇక సుమలత అంటుంది వచ్చిన పేరెంటాలతోని, ఏం చేస్తాం, మా అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడో మాకు తెలీదు. ఇక ఇక పిలిచాము, జరుగుతుంది సత్యనారాయణ స్వామి వ్రతం అని. అబ్బాయి లేడు కదా, ఇంకేం చేస్తాం, వ్రతం అయితే జరగదు, ఏమీ అనుకోవద్దు, ఇక వెళ్ళిరండి అని చెప్పి సుమలత అలా చెప్తూ ఉంటే వచ్చిన పేరెంటాళ్ళు, అదేంటమ్మా అంత ఈజీగా వ్రతం జరగదు అని చెప్పి అంటున్నారు అని వాళ్ళు అంటారు. అప్పుడు సుమలత, మరి ఏం చేస్తాము, అబ్బాయి లేకుండా వ్రతం అయితే జరగదు కదా అని చెప్పి సుమలత అంటుంది. సరే అమ్మా, ఏం చేస్తాం, వెళ్ళొస్తాము అని చెప్పి వాళ్ళు వెళ్ళబోతూ ఉంటారు. ఇక అప్పుడే ఇంటి ముందుకి కారు వచ్చి ఆగుతుంది. ఇక కారులో నుంచి సూట్ కేసు తీసుకొని దిగుతూ ఉంటాడనమాట చందు. ఇక చందుని చూసి ఒక్కసారిగా ఇటు అక్షిత సుమలత షాక్ అవుతారనమాట. ఇక పల్లవి ఏమో ఎలా ఉంది దెబ్బ అన్నట్టుగా చూస్తూ ఉంటుంది. ఇటు పక్క అక్షిత సుమలత వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. అక్షిత ఏమో, ఏంటంటే ఇది చందు రిటర్న్ రావడం ఏంటి అనగానే, నీతో పాటు నేను ఇప్పుడేగా చూస్తున్నాను, నేను షాక్లోనే ఉన్నాను, నాకు కూడా తెలియదుగా అని చెప్పి సుమలత అంటూ ఉంటుంది. ఈ లోపలికి చందు రానే వస్తాడు. లోపలికి రాగానే, ఏంట్రా నువ్వు, ఎన్నిసార్లు ఫోన్ చేశాను, లిఫ్ట్ చేయకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు అని చెప్పి చరణ్ అరుస్తూ ఉంటాడు. నీకు ఇటు ప్రసాదరావు కూడా, బుద్ధుందా లేదా నీకు, ఎక్కడికి వెళ్ళిపోయావు చెప్పా పెట్టకుండా, ఎంత కంగారు పడ్డాను తెలుసా అని చెప్పి అలా అంటూ ఉంటే అప్పటికి చందు, సారీ నాన్న, సారీ అన్నయ్య, ఫోన్ ఏమో సైలెంట్లో ఉంది, చూసుకోలేదు, ఇక బయటికి ఎందుకు వెళ్ళానంటే ఫ్రెండ్ అర్జెంట్ అని అన్నాడు, ఇక తప్పక వెళ్ళాల్సి వచ్చింది అని చందు అలా కవర్ చేస్తూ ఉంటే, ఏంట్రా అర్జెంట్, ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం పెట్టుకొని ఫ్రెండ్ పిలిచాడు, అది అర్జెంట్ ఇది అర్జెంట్ అని వెళ్ళడం ఏంటి, చెప్పే పని లేదా అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఇక బామ్మేమో, సరేలేరా, అయిందేదో అయింది, పూజకి టైం అవుతుంది కదా, వెళ్ళురా చందు, వెళ్ళి రెడీ అవ్వు అని చెప్పి అనగానే, చందు వెళ్ళు టైం అవుతుంది అని చెప్పి పల్లవి కూడా అనగానే, సరే వెళ్తాను అని చెప్పి ఇక రూమ్లోకి వెళ్తాడనమాట చందు. ఇక కూర్చోండి, కాసేపట్లో అబ్బాయి రెడీ అయ్యి వస్తాడు అని చెప్పి ఇక పల్లవి అన్నంతో ఇక పేరెంటాలు వెళ్ళే వాళ్ళల్లా కూర్చుంటారు. పంతులు గారు కూడా రెడీగా కూర్చుంటారనమాట పూజ స్టార్ట్ చేయడానికి. ఇక చందు ఏమో రూమ్లోకి వెళ్ళి కూర్చుంటాడనమాట, చిరాగ్గా చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే అక్షిత గబగబా వస్తుందనమాట చందు గదిలోకి. ఏ చందు, బుద్ధుందా లేదా నీకు, నీకు ఎంచక్క అన్ని బట్టలు సర్ది పాస్పోర్ట్ ఇచ్చి వెళ్ళిపోమన్నాము ఫారెన్కి, అసలు ఎలా వచ్చావు వెనక్కి, అసలు ఎంత షాకింగ్గా ఉంది, ఏంటి ఎందుకు వచ్చావు వెనక్కి అని చెప్పి అక్షిత అడుగుతూ ఉంటే అప్పుడు చందు, అది కాదు నా 1 hour డిలే ఉంది ఫ్లైట్ అని చెప్పి అనగానే, 1 hour డిలే ఉంటే అక్కడ ఎక్కడో తిరగాలి, ఇంటికి వస్తావా ఏంటి అని చెప్పి అక్షిత అరుస్తూ ఉంటుంది. ఇక చాటుగా పక్క నుంచి చూస్తూ ఉంటుంది సుమలత. ఇక చందు గదిలోకి వస్తుందన్నమాట పల్లవి కూడా. ఇక పల్లవి అంటుంది, హలో అక్షిత, చందు ఊరికే ఏమీ రాలేదు, నేను రప్పిస్తే, నేను ప్లాన్ చేస్తే, నేను అనుకుంటే వచ్చాడు రిటర్న్ అనగానే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి అక్షిత అంటుంది. అవును, ఎంచక్క నువ్వు బట్టలు సర్దేసి పాస్పోర్ట్ ఇచ్చేసి ఫారెన్ వెళ్ళిపోమ్మా అని చెప్పి ప్లాన్ చేసావు కదా, దగ్గరుండి మరి మధ్యగాని పంపించావు కదా, ఇక ఇటు ఎందుకు నేను పెళ్లి చేశానా, చందుకి ఉష ఇచ్చి ఉష జీవితం పాడు చేశాను, ఉష ఏడుస్తూ ఉంటే నేను జీవితాంతం కుళ్ళి నేను కూడా బాధపడతాను అని చెప్పి బాగానే గట్టిగానే ప్లాన్ చేసావు నువ్వు, కానీ నీ ప్లాన్కి రివర్స్ పంచ్ నేను ఇచ్చాను అని పల్లవి అంటూ ఉంటే, ఏం మాట్లాడుతున్నావు నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి అక్షిత అంటుంది. ఆహా, నీకు చూపిస్తాను, ఎందుకు వచ్చాడో కూడా చెప్తాను. అసలు ఏమైందంటే, ఇక పల్లవి తన ఫోన్లో వీడియో చూపిస్తుందనమాట. వీడియోలో ఏముంటుందంటే, ఇక అక్షిత దగ్గరుండి బట్టలు సర్ది మరీ పాస్పోర్ట్ ఇస్తూ ఉంటుంది కదా చందుకి. ఆ వీడియోని పల్లవి ఆల్రెడీ రికార్డ్ చేస్తుందనమాట. ఇక ఆ వీడియోలో అక్షిత ఆల్రెడీ చెప్తుంది, నువ్వు ఫారెన్ వెళ్ళాక నీ అడ్రస్ ఎవరికి చెప్పకు, నేను కాంటాక్ట్లో వస్తాను, ఎవరు ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయకు అని చెప్పి అక్షిత ఇవన్నీ చెప్పడము అంత రికార్డు చూపిస్తుందనమాట. ఇక ఆ వీడియోని చూపిస్తూ ఉంటుంది పల్లవి. ఇదేంటి ఈ వీడియో నీకెక్కడిది అనగానే, అంటే నువ్వు రికార్డ్ చేసావా అని చెప్పి అంటుందన్నమాట అక్షిత. అవును, ముందే రికార్డ్ చేశాను, నువ్వు దగ్గరుండి మరిదిగానే పంపించావు కదా, మొత్తం అంతా నాకు తెలుసు అని పల్లవి అంటూ ఉంటే, మరి నీకు మొత్తం తెలిస్తే నేను ఇందాకొచ్చి నీకు షాకింగ్ న్యూస్, చందు లేడు వ్రతం జరగదు అని నేను చెప్తే అప్పుడే తెలిసినట్టుగా అంత ఇదిగా ఓవర్ యాక్షన్ చేసావేంటి, ఏం తెలియనట్టు ఫుల్ యాక్షన్ చేసావు అని చెప్పి అక్షిత అడుగుతూ ఉంటే, నువ్వే అన్నావుగా యాక్షన్ చేసావని. అవును, జీవించాను, నటించాను, అంటే నువ్వు ఎంతగా తలెగిరేసి పొగరుగా చేస్తావా అని చెప్పి చూద్దామని చెప్పి జస్ట్ అలా జలకిచ్చాను నీకు. అయినా నువ్వు ఎలాంటి టెస్టులు పెట్టినా లాస్ట్లో పాస్ అయ్యేది, ఎలాగైనా గెలిచేది నేనే నీకు తెలిసి కూడా నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేస్తూ ఉంటావు. సరే కాసేపు సరదాగా ఆనందపడనిద్దాంలే అని చెప్పి ఊరుకున్నాను. ఇక చందు ఎలా రిటర్న్ వచ్చాడంటే, చందు పాపం నువ్వు చెప్పినట్టుగానే వెళ్ళాడు ఎయిర్పోర్ట్కి, కానీ అక్కడ ఏం చేశాడు, నేను ఫోన్ చేశాను చందుకి, ఫోన్ చేస్తే ఈవిడేంటి ఫోన్ చేస్తుంది అని చెప్పి చందు అనుకొని ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఇక ఇలా ఉందా అని చెప్పి నేను చందుకి ఈ రికార్డే పంపించాను అనమాట. తనకి ఫోన్ రికార్డ్ వీడియో పంపించగానే వీడియో చూసుకున్నాడు చందు.
ఇక వీడియో చూడగానే పాపం చందుకు టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. వెంటనే నాకు అప్పుడు ఫోన్ చేశాడు. ఏంటి వదిన ఇది అని చెప్పి. అప్పుడు నేను చెప్పాను, మర్యాదగా వీడియో చూసావు కదా, ఎక్కడున్నా సరే గబగబా ఇంటికి రావాలి 10 నిమిషాల్లో. లేదంటే ఏమవుతుందంటే ఇక మీ వదిన దగ్గరుండి మరి నేను పంపించింది కదా, ఫారెన్ వెళ్ళు నాన్న, ఎవరికి అడ్రస్ చెప్పొద్దు, ఫోన్ లిఫ్ట్ చేయొద్దని చెప్పి ఈ వీడియోని పోలీసులకు పంపిస్తాను. ఇక పోలీసులు ఏం చేస్తారంటే నిన్ను మెయిన్గా పెళ్లి చేసుకొని ఇలా మోసం చేసి వదిలేసి నీ భార్యను వెళ్ళిపోతున్నావు అని చెప్పి పోలీసులు నిన్ను లాకప్లో వేస్తారు. ఇక మీ చిన్నదిన పరిస్థితి ఏంటంటే ఈ వీడియో మీ చంటి అనే చూస్తాడు కదా, ఇక మీ అన్నీ ఊరుకుంటాడా? దగ్గరుండి తమ్ముడు జీవితం నాశనం చేశాడు ఈ అక్షిత అని చెప్పి ఇంట్లో ఉండిస్తాడా? ఇంట్లో నుంచి రోడ్డు మీదకి గెంటేస్తాడు. రోడ్డు మీద పడుతుంది మీ చిన్నదిన జీవితం. నువ్వేమో ఎంచక్క జైల్లో, మీ వదినేమో రోడ్డు మీద. ఎలా ఉంది? పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే ఇదే జరుగుతుంది. మర్యాదగా ఇంటికి రా అని చెప్పి నేను చెప్పాను. ఇక ఆ దెబ్బతో పాపం ఇంటికి వచ్చేసాడు. అది జరిగింది. చూడు చందు, నువ్వు మంచోడివి అని నమ్ముతున్నాను. నువ్వు మరీ అంత చెడ్డోడివి కాదు, ఎందుకంటే నేను మార్చుకోగలము. నువ్వు మరీ అంత ఇది అయ్యావని నేను నమ్మడం లేదు. ఎందుకంటే నువ్వు మరీ అలాంటి వాడివైతే నీకిచ్చి ఉష జీవితం పాడు చేయను కదా. ఉష చాలా మంచి అమ్మాయి, నువ్వు ప్రేమించావు, ఇప్పుడేమో తప్పించుకోవాలనుకుంటున్నావు. వేరే అమ్మాయి చుట్టూ తిరుగుదాంలే, ఎందుకు ఉష అన్నట్టుగా ఉంది. కానీ అది రైట్ పద్ధతి కాదు. ఉషను ఆల్రెడీ పెళ్లి చేసుకున్నావు, సో తనతోనే ఇక నీ జీవితం. అర్థమవుతుందా? పిచ్చి వేషాలు వేస్తే ఊరుకునేదే లేదు. ఇక కింద టైం అవుతుంది రా అని చెప్పి చందుని లాక్కెళ్ళిపోతుందనమాట పల్లవి. ఇక పల్లవి వెళ్ళిపోగానే ఇక ఏంటిది ఇలా అయింది అని చెప్పి అక్షిత ఇరిటేట్ అవుతూ ఉంటే ఇక రూమ్లోకి ఇదంతా చూస్తూనే ఉంటుందిగా చాటుగా సుమలత లోపలికి వస్తుందనమాట అక్షిత దగ్గరికి. సుమలత, ఆంటీ చూసారా అని చెప్పి అక్షిత అంటూ ఉంటే మొత్తం చూశాను, ఏం చేస్తాము, అంత పల్లవి ఆడిస్తున్నట్టుగానే అవుతుందిగా, ఇక మన చేతిలో ఏముంది, పద ఇంకా మనం కూడా వెళ్దాం, చేసేది ఏముంది అని చెప్పి అక్షితతో అంటుంది సుమలత. ఇక ఇద్దరు వెళ్ళి వ్రతం దగ్గర కూర్చుంటారు. ఇక వ్రతం స్టార్ట్ అవుతుంది. ఇక కంకణాలు అవి కట్టుకోమంటారనమాట పంతులు గారు. ఆ తర్వాత ఇక పూజ అదంతా అయిపోయాక ఇక వ్రత కథ చదువుతారు పంతులు గారు. వ్రతం అంతా అయిపోయిన తర్వాత పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి అని చెప్పి పంతులు గారు అంటారు. ఇక ఇటు పల్లవి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోబోతూ ఉంటే ముందు అత్తయ్య మావయ్య దగ్గర తీసుకోండి అని చెప్పి పల్లవి అనడంతో వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకొని నెక్స్ట్ పల్లవి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. ఇక అప్పుడు చరణ్ ఏమో బ్లెస్ చేసి, మొత్తానికి మీ పెళ్ళైతే అయిపోయింది, పాపం బామ్మ ఒంటరిగా ఫీల్ అవుతుంది, మీరు త్వరగా పాపను బాబను కనిచ్చేస్తే బామ్మ హ్యాపీగా ఫీల్ అవుతుంది అని చరణ్ అంటూ ఉంటే అప్పుడు బామ్మ, రేయ్ వాళ్ళకన్నా ముందు పెళ్ళైంది మీకురా, ముందు మీరు ఆ పని చూడాలి అని చెప్పి అనగానే ఏంటండి రెడీయా అని చెప్పి పల్లవి అంటుంది. ఏయ్ ఆపు నువ్వు అని చెప్పి చరణ్ అంటాడు. ఇక ఉష చేత అందరికీ వచ్చిన పేరెంటాలందరికీ కూడా తాంబూలాలు అవి ఇప్పిస్తారనమాట. ఇక వచ్చిన వాళ్ళంతా కూడా భోజనం చేసేసుకొని వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఇక బామ్మ పంతులు గారి దగ్గర కూర్చొని, పంతులు గారు మొత్తానికి పూజ అయితే చాలా బాగా దగ్గరుండి జరిపించారు, అలాగే వీళ్ళిద్దరికీ శాంతి ముహూర్తం పెట్టండి అనగానే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దగ్గరలో పెట్టండి పంతులు గారు అని పల్లవి అంటుంది. ఇక అప్పుడు చరణ్ చాటుగా మెల్లగా అంటాడు పల్లవితోని, ఏయ్ అంత త్వరగా ఏంటి, నీకేంటి, వాళ్ళకి త్వరగా ముహూర్తం పెడితే నీకేంటి లాభం అనగానే, అంటే ఏం లేదండి, వాళ్ళు త్వరగా శాంతి ముహూర్తం పెట్టామనుకుని వాళ్ళని చూసానే కనీసం మీలో ఏమైనా చలనం వస్తుందేమో అని పల్లవి అంటూ ఉంటే, నీ నోట్లో నేను నోరు పెట్టాను చూడు, నాది బుద్ధి తక్కువ అని చెప్పి చరణ్ అంటాడు. ఇక పంతులు గారు అవి జాతకం చూస్తూ ఉంటారు. ఇక సుమలత, తొందరగా మంచి ముహూర్తం పెట్టండి పంతులు గారు అని చెప్పి సుమలత అంటూ ఉంటే, అలాగే అమ్మ అని చెప్పి పంతులు గారు చూసి, వీళ్ళిద్దరు జాతక చూస్తే దాదాపు 1 రోజుల వరకు ఏ మంచి ముహూర్తం లేదండి అనగానే, అదేంటండి త్వరగా ఏదైనా మంచి ముహూర్తం చూడండి, మరీ 1 రోజులేంటి అని చెప్పి పల్లవి అంటూ ఉంటే అప్పుడు సుమలత, ఏంటి అంత కంగారు, మంచి ముహూర్తం చూడాలి, ఏమైనా పెట్టుడు ముహూర్తం పెట్టేసుకొని జీవితం స్టార్ట్ చేయమంటావా ఏంటి నా కొడుకు కోడల్ని, పంతులు గారు మీరు మంచి ముహూర్తమే చూడండి అనగానే 1 రోజుల వరకు అయితే లేదమ్మా అని పంతులు గారు అంటారు. ఇక సరే అయితే 1 రోజుల తర్వాత మంచి ముహూర్తమే చెప్పండి, 1 రోజులు కాదు 2 నెలలైనా పర్వాలేదు అని చెప్పి సుమలత అనడంతో, సరే అమ్మ వెళ్ళొస్తాను, మంచి ముహూర్తం చెప్తానులేండి 1 రోజుల తర్వాత అని చెప్పి పంతులు గారు బయటకు వస్తారు. పంతులు గారిని పంపించేసి వస్తాను అని చెప్పి సుమలత కూడా బయటకు వస్తుంది. సుమలతతో పాటు అక్షిత కూడా వస్తుంది. పంతులు గారు నేను చెప్పినట్టుగా మీరు 1 రోజులు ముహూర్తాలు లేవు అని చెప్పారు, చాలా థ్యాంక్స్ అని చెప్పి అనడంతో, ఆంటీ మీరా ఇదంతా ప్లాన్ చేసింది అని అక్షిత అంటుంది. మరి ఆ పల్లవి అనుకున్నట్టుగా పెళ్ళైపోయింది, ఇప్పుడు చక్కగా వ్రతం కూడా జరిపించింది, మరి పంతులు గారుతో నేనే కావాలని ఇదంతా అబద్ధం చెప్పించాను అని చెప్పి అనగానే, అమ్మ మీరు ఏదో ప్రాబ్లం ఉంది ఇలా చెప్పమని చెప్పన్నారు, యాక్చువల్గా అయితే ఇలా చెప్పకూడదు అని పంతులు గారు అంటారు. యాక్చువల్గా నా వైఫ్ ఏమో హాస్పిటల్లో ఉంది, డబ్బులకి కకృతిపడి ఇలా అబద్ధం చెప్పాల్సి వచ్చింది అని పంతులు గారు అంటూ ఉంటే, పంతులు గారు మీ ఆవిడ్ని మీరు కాపాడుకోవాలని మీరు చిన్న
అబద్ధం నా కోసం చెప్పారు. ఇదిగోండి రూ. 1,00,000 మీ ఆవిడని మీరు కాపాడుకోండి. అయినా మా అబ్బాయికి ఎగ్జామ్స్ ఉన్నాయండి. ఆ ఎగ్జామ్స్ నెల రోజుల్లో ఉన్నాయి. ఎగ్జామ్స్ అయిపోయాక అప్పుడు ముహూర్తం పెడితే బావుంటుంది కదా! ఆ! మళ్ళీ లైఫ్ అంతా డిస్టర్బ్ అవుతుంది. అందుకనే మిమ్మల్ని అలా చెప్పమన్నాను అనగానే, సరే అమ్మా అని చెప్పి రూ. 1,00,000 తీసుకొని పంతులు గారు వెళ్ళిపోగానే, ఆంటీ సూపర్ ఐడియా వేశారు ఆంటీ. నిజంగా నాకు ఈ ఆలోచన రానే రాలేదు అని అక్షిత అంటుంది. మరి ఆ పల్లవికి ఈ నెల రోజుల టైంలో దాన్ని ఏం చేయాలి, ఎలా పంపించాలనేది మనం చూసుకుందాము అని చెప్పి అంటుంది సుమలత. మరోపక్క గుండమ్మ ఇంట్లో చూపిస్తారనమాట. ఇక ఆదిత్య వాళ్ళ నాన్న శ్రీనివాసరావు ఏమో సోఫాలో కూర్చుంటూ, అమ్మ వైష్ణవి కాఫీ తీసుకురా అని చెప్పి అనగానే, అక్కడే కొంచెం దూరంలో వేరే సోఫాలో కూర్చుంటుంది వైష్ణవి. ఇక విన్నా కూడా విన్నట్టుగా ఫోన్ చూసుకుంటూ రీల్స్ చూసుకుంటూ టైంపాస్ చేస్తూ ఉంటుంది. ఒక 2-3 సార్లు అమ్మ వైష్ణవి కాఫీ కాఫీ అని చెప్పి అన్నా కూడా వైష్ణవి ఏంటి ముసలాయన నేనేమైనా పని మనిషి అనుకుంటున్నాడా ఏంటి అని చెప్పి ఫోన్ చూసుకుంటూ ఉంటుంది ఏం పట్టించుకోకుండా. ఇక రూమ్లో ఉన్న గుండమ్మ గబగబా బయటకు వచ్చి, మామయ్య గారు కాఫీ అడుగుతున్నా కూడా ఈ వైష్ణవి ఇవ్వట్లేదు అని చెప్పి కిచెన్లోకి వెళ్ళి కాఫీ చేసుకొని, ఇదిగోండి మామయ్య కాఫీ తీసుకోండి అని చెప్పి కాఫీ ఇస్తుంది. ఇక అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన ఆదిత్య, ఏంటి గుండమ్మ నువ్వు కాఫీ ఇచ్చావు, నీకు అసలే ఆరోగ్యం బాగాలేదు కదా, ఇంట్లో వైష్ణవి ఉంది కదా, ఏం చేస్తుందా వైష్ణవి అని చెప్పి అరుస్తూ ఉంటాడు. సో ఇంతే అండి వాళ్ళ ఎపిసోడ్లో జరిగింది. ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.